لقد رضي الله عن المؤمنين إذ يبايعونك تحت الشجرة فعلم ما في قلوبهم فأنزل السكينة عليهم وأصابهم فتحا قريبا. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నారు, ఎవరెవరైతే ఆ చెట్టు కింద ప్రవక్త గారి చేతిలో ప్రమాణం చేశారో వాళ్ళందరినీ కూడా క్షమించి వేయటం జరిగింది. వారి పట్ల అల్లాహ్ ప్రసన్నుడయ్యాడు. వారి హృదయాల మీద అల్లాహ్ ప్రశాంతతను అవతరింపజేశాడు. త్వరలో వారందరికీ ఒక గొప్ప విజయం లభించబోతుంది అని చెప్పడం జరిగింది. అయితే మొహర్రం సందర్భంగా, మొహర్రం నెల ఇస్లాం యొక్క క్యాలెండర్కి మొహర్రం నెల ఒక కొత్త నెల. అంతకుమించి ఇస్లాంలో ఆ నెలకి ఎలాంటి ప్రత్యేకత లేదు. మిగతా నెలలు ఎలాగో ఈ నెల కూడా అలాగే. ఈ నెలలో ఎలాంటి ప్రత్యేకమైన పనులు ప్రవక్త గారు మనకు నేర్పించలేదు. ఏదన్నా చేయవచ్చు అంటే ఉపవాసము. ఆషూరా రోజున మొహర్రం నెల యొక్క 10వ తారీఖున ఉపవాసం పాటించండి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. ఇది కాకుండా ప్రవక్త గారు ఏమీ చెప్పలేదు, మనం కూడా ఏమీ చేయకూడదు. అభిమానం అడ్డం పెట్టుకొని ఇస్లాంకి సంబంధం లేని ఎన్ని పనులు చేసినా కూడా దానికి ఎలాంటి ప్రతిఫలం ఉండదు అనేది ఇస్లాం మనకు నేర్పించినటువంటిది. అది పీర్ల పండగ కావచ్చు, నిప్పుల మీద నడవటం కావచ్చు, మాతం చేయటం కావచ్చు, కత్తులు బ్లేడ్లతో సరదాగా ఆటలు ఆడుకోవటం కావచ్చు, వీటికి ఇస్లాంకి ఎలాంటి సంబంధం అయితే లేనే లేదు అనేది మనం గ్రహించాలి. ఎవరైతే వాటిలో చిక్కుకుపోతారో అల్లాహ్ నుంచి దూరం అవుతున్నారు. ఎందుకు? ధర్మం తెలియలేదు కాబట్టి, చదువుకోలేదు కాబట్టి. మనం తెలుసుకున్నాము, చదువుకున్నాము, వీటన్నిటి నుంచి దూరంగా వచ్చేస్తాము. మరి ఈ చెట్టు ఏదైతే సహాబాలంతా కూడా ప్రమాణం చేశారో దీని చరిత్ర ఏంటంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కా వాళ్ళకి మధ్యలో ఒక సంధి కుదర్చడం కోసము, శాంతి ఒప్పందం కోసము ఉస్మాన్ రజల్లాహు తాలాను గారిని పంపిస్తారు. మక్కా వాళ్ళకి మనకి మధ్యలో ఒక శాంతి ఒప్పందం అనేది ఉండాలి, యుద్ధాలు ఉండకూడదు, అందరూ ప్రశాంతంగా ఉండాలని ఉస్మాన్ రజల్లాహు తాలాను గారిని పంపిస్తారు. అలా పంపించిన తర్వాత ఆయన వెళ్ళాక మొత్తం మాట్లాడుకొని వెనక్కి రావాల్సిన సహాబీ తొందరగా రారు, 2 రోజులు ఆలస్యం చేసేస్తారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పని మీద వెళ్ళిన తర్వాత వెంటనే వచ్చేసేయాలి. రాకపోతే అందరికీ ఇబ్బందిగా ఉంటుంది, ఆందోళనగా ఉంటుంది. మరి ఉస్మాన్ రజల్లాహు తాలాను గారి కుటుంబం వాళ్ళు, ఆయనకి తెలిసిన వాళ్ళు, బంధువులు వీళ్ళంతా ఏమన్నారు, ఎలాగూ వచ్చారు కాబట్టి ఒక 2 రోజులు ఉండిపోండి, ఏం పోయింది, మేము మా దగ్గరకు వచ్చారు శాంతి కోసమే కదా వచ్చింది, 1 రోజు 2 రోజులు ఉండిపోండి అని అన్నారు. సరే అని ఆయన 2 రోజులు అక్కడే ఆగిపోయారు. ఈ 2 రోజులు ఆలస్యం అయ్యేటప్పటికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎన్నో రకాలుగా ఆందోళన పడుతూ ఉన్నారు. సహాబాలు ఇంకా ముషరికులు, కాఫిర్లు చంపేసే ఉంటారు. ముషరికులంతా కలిసి ఉస్మాన్ రజల్లాహు తాలాను గారిని ఏదో ఒకటి చేసేసి ఉంటారు. ఆయన మరణానికి ప్రతీకారం మనం తీర్చుకోవాల్సిందే అని సహాబాలు అందరూ భావిస్తారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఆ యుద్ధం కోసము, మక్కాలో ఉన్న శత్రువులు మామూలు వాళ్ళ, మక్కాలో ఉన్న జనసంఖ్య మామూలుదా, ఏది ఆలోచించలేదు. అల్లాహ్ కోసము మేము ఏకమవుతామని సహాబాలంతా కూడా యుద్ధం చేయటానికి సిద్ధమే అని సిద్ధపడ్డారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి చేతి తీసుకొని ఆయన చేతిలో ప్రమాణం చేశారు. ప్రవక్త గారు, మేము మీతో పాటు ఉన్నాము, మీరు ఏదంటే అది పాటిస్తాము, ఇప్పుడు యుద్ధం అన్నా కూడా మేము సిద్ధంగా ఉన్నామని సహాబాలంతా కూడా ప్రవక్త గారి చేతిలో బయత్ చేస్తారు. అది ఒక చెట్టు కింద బయత్ చేయటం జరిగింది. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ సందర్భాన్ని గుర్తు చేసి మరీ చెప్పాడు, ఎవరెవరైతే ఆ క్షణాన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి చేతిలో ప్రమాణం చేశారో వాళ్ళందరి పట్ల అల్లాహ్ ప్రసన్నుడయ్యాడు. ఎందుకు ప్రసన్నుడయ్యాడు? వాళ్ళు అల్లాహ్ కోసము, అల్లాహ్ యొక్క ప్రవక్త యొక్క సహాబీ కోసము అందరూ కలిసి యుద్ధం చేయటానికైనా సిద్ధమే, ఎదురుగా ఎవరున్నారనేది మాకు సంబంధం లేదు, మేమైతే అల్లాహ్ కోసం సిద్ధంగా ఉన్నామన్న గౌరవము వాళ్ళు పొందారు కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా ఇష్టపడ్డాడు. ఇంతవరకు ఖురాన్లో చెప్పడం జరిగింది. ఆ తర్వాత సహాబాలు అంటున్నారు, ఆ చెట్టు ఎక్కడ ఉందో మాకు చాలా రోజుల దాకా తెలుసు, చాలా రోజుల దాకా ఆ చెట్టు ఎక్కడ ఉంది అనేది మాకు అందరికీ తెలుసు. కొన్ని రోజుల తర్వాత ఫలమ్మా ఖరజ్నా మినల్ ఆమిల్ ముక్బిల్, తర్వాత రోజు సంవత్సరం ఎప్పుడైతే మేము వెళ్ళామో నసీనాహా, అసలు ఆ చెట్టు ఏందనేది మేము మర్చిపోయాము అని సహాబాలు అన్నారు. ఏ చెట్టు కింద ప్రమాణం చేయటం జరిగింది, ఏ చెట్టు కింద ఈ తతంగం అంతా జరిగింది అన్న విషయము పూర్తిగా సహాబాలంతా మర్చిపోయారని చెప్పడం జరిగింది. అయితే కొంతమంది సహాబాలకు గుర్తుంది, వాళ్ళు ఆ దరిదాపుల్లో లేనేలేరు. ఎవరికైతే గుర్తుందో వాళ్ళు దరిదాపుల్లో లేరు, ఎవరైతే మర్చిపోయారో వాళ్ళు చూసి కూడా గుర్తుపట్టలేకపోయారు.
అయితే ఏం జరిగిందన్న వివరానికి వస్తే గనక చరిత్రలో హదీసు పుస్తకాల తర్వాత చరిత్ర వస్తుంది కాబట్టి చరిత్రలో ఏముంది, ఉమర్ రజియల్లాహు తఆలా గారు ఆ చెట్టు దగ్గర జనాలు ప్రతిసారి పోగవటం చూసి ఆ చెట్టుని కొట్టేయించారు, నరికేయించారు అని పుస్తకాల్లో వస్తుంది. మరి ఇది చరిత్ర కాబట్టి నమ్ముతామన్నా కూడా పర్వాలేదు, లేదు మేము నమ్మమన్నా కూడా పర్వాలేదు. ఎందుకు? చరిత్ర కాబట్టి. ఖురాను హదీసు ఈ రెండు ముఖ్యమైనటువంటివి, వీటికి సమర్థించేవి, వీటికి సహకారంగా ఉండేవి, ప్రోత్సాహంగా ఉండేవి. చరిత్రలో ఏ మాటలున్నా కూడా మనం తప్పకుండా తీసుకోవచ్చు. మరి ఉమర్ రజియల్లాహు తఆలా గారు ఈ చెట్టును చూసి దాన్ని వెంటనే నరికేయించారు. ఎందుకు? ఒకటే కారణము, జనాలు అక్కడ పోగవుతున్నారు. ఈ రోజు అభిమానంతో పోగవుతారు, రేపటి రోజు ఈ చెట్టు కాడ ఏమేం చేస్తారో తెలియదు. ప్రస్తుతం మన సమాజంలో ఉన్న చెట్ల దగ్గరే జెండా చెట్టు పెట్టడం జరిగింది. ఆ జెండా పట్టుకుని ఊరూరా తిరగటం జరుగుతుంది. ఆ చెట్టుకి పీర్లు అంటించటం జరుగుతుంది. ఆ జెండా చెట్టు దగ్గర అగ్నిగుండాలు పెట్టడం జరుగుతుంది. ఆ నిప్పుల మీద నడవటం జరుగుతుంది. ఇదంతా కూడా ప్రవక్త గారి బోధన కానే కాదు, సహాబాల యొక్క పద్ధతి కానే కాదు. మనం కూడా చేయకూడదు. ఇది మనం ఇస్లాం ద్వారా నేర్చుకోవాల్సింది. ఆనాడు ఏదైతే జరిగిందో, సహాబాలు ఆ చెట్టు కింద ప్రమాణం ఎందుకు తీసుకున్నారు? ఉస్మాన్ రజియల్లాహు తఆలా గారి కోసము, యుద్ధం చేయటం కోసం, ఇస్లాం కోసం తీసుకున్నారు. ఆ చెట్టు యొక్క విలువ ఏంటి? అది ఒక చెట్టు మాత్రమే. ఆ చెట్టు కింద నీడ ఉంది కాబట్టి ఆ చెట్టు కింద సహాబాలు కూర్చున్నారు, ప్రవక్త గారు కూడా కూర్చున్నారు. ఆ ప్రాంతంలో ఇంకొక చెట్టు ఉంటే దాని కింద కూడా కూర్చునేవారు. అంతకు మించి ఏమీ విలువ లేదు అనేది మనం స్పష్టంగా తెలుసుకోవాలి. కాబాలో ఉన్నటువంటి హజరే అస్వద్ నల్ల రాయిని ఎంతో మంది దొంగిలించాలని ప్రయత్నించారు, దాన్ని కాజేయాలని ప్రయత్నించారు. అయితే దాన్ని పగలగొట్టేటప్పుడు చిన్న చిన్న రాళ్ల ముక్కలు అటు ఇటు పడ్డాయి. అయితే ప్రస్తుతము తుర్కీలో ఒక 6 ముక్కలు ఇప్పుడు కూడా తుర్కీలో ఉన్నాయి. కాబా దగ్గర ఉండాల్సిన నల్లరాయి యొక్క ముక్కలు, కాబా గృహం లోపల అంటి పెట్టుకుని ఉండాల్సిన ముక్కలు తుర్కీలో ఎందుకున్నాయంటే అభిమానంతో పట్టుకెళ్ళిపోయారు. మా దగ్గర ఉంటే మాకేదైనా మంచి జరుగుతుందేమో, మా దగ్గర ఉంటే మాకేదైనా లాభం వస్తుందేమో, మా దగ్గర ఉంటే కలిసి వస్తుందేమో అన్న అభిమానంతో ఆనాటి రాజులు తెచ్చుకున్నారు. మరి ఈరోజు చదువుకున్న వాళ్ళు వాపసు చేశారంటే వీళ్ళ దగ్గర కూడా అదే మూర్ఖత్వం వచ్చేసింది. కాబాలున్న వస్తువుల్ని మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ముస్లిం యొక్క ఆశ కాబా దగ్గరికి వెళ్ళాలి, హజ్ చేయాలి అని. కానీ ధనవంతులలో ధనం ఉంది కాబట్టి ఎంతో మంది వెళ్ళిపోతున్నారు. సమాజంలో ఉన్న చూసిన పనులన్నీ కూడా అది కూడా ఒక రాయేలే, అందులో అల్లా ఉన్నాడేమో అనుకొని ఎంతో మంది రాయిని గోకుతూ ఉన్నారు. అలాగే కాబా యొక్క గోడల్ని గోకటానికి ప్రయత్నించారు. అలాగే అక్కడ ఉన్నటువంటి దుప్పటిని, కావా మీట పరిచే దుప్పటిని ఎలాగోలా పీకాలని ప్రయత్నించారు. ఇదంతా ఏంది అంటే చదువు లేకుండా ప్రవర్తించటము, ఇస్లాం నేర్చుకోకపోవటం కారణంగా ఇవన్నీ జరుగుతున్నాయి. మనం అలా ప్రవర్తించకూడదు. ఏదైనా చెట్టు ఉంది అంటే అది చెట్టు మాత్రమే, దాని కింద నీడ ఉంటే అక్కడ కూర్చుంటాము, దానికి పళ్ళు వస్తే తింటాము. అంతకు మించి మనం దాని దగ్గర ఎలాంటి ఆరాధన చేసినా మంచి జరుగుతుంది అని అనుకున్నా కూడా ఇది షిరిక్ అయిపోతుంది అనేది గ్రహించాలి.